అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. చూడమ్మా ఉషా, ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది, ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. మీలాంటి గొప్ప జంట ఇలా పంతాలతో ఒకరికొకరు దూరం అవ్వడం కరెక్ట్ అనిపించడం లేదు. మరొకసారి ఆలోచించమ్మా. దయచేసి ఆ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి బావగారు. ఎవరు చెప్పినా ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు. నేను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా. ఉష అంటే నాకెప్పుడు గుర్తొచ్చేది చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే రూపమే. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇలా కన్నీళ్లతో కనిపిస్తుంటే చూడలేకపోతున్నానమ్మా. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నాకు తెలుసు బావగారు, మీరేం చెప్పినా నా మంచి కోసమే చెప్తారు, నా మంచి కోసమే చేస్తారు. మీరే కాదు, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నా బాగు కోరేవారే. ఈ కుటుంబం నన్ను ఇంతగా ప్రేమిస్తుంది కాబట్టే మీ తమ్ముడితో తాళిబంధం తెంచుకున్నాక కూడా మీలో ఒకరుగా ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాను. కానీ నా సమస్య ఏంటంటే నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను, నా వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా రాజీ పడలేను. ఈ విషయంలో మీ మాట మన్నించనందుకు నన్ను క్షమించండి. అంత పెద్ద మాటలు ఉషా. వయసులో చిన్నదానివైనా మనసులో పెద్దదానివే. నువ్వు కిరణ్ విషయంలో నా మాట వినకపోయినా పర్వాలేదు. నువ్వు ఈ బాధ నుంచి బయటపడితే నాకంతే చాలు. పోనీ నాతో పాటు ఆఫీస్కి వచ్చి అమ్మ నీ పేరు మీద పెట్టిన ఉషా రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయచ్చుగా. ఈ వయసులో అమ్మా నాన్నల్ని ఎక్కువ కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ వర్క్లో నువ్వు నాకు అసిస్ట్ చేస్తే మన కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది. అమ్మా నాన్నలకి నువ్వు ఈ పని చేస్తే కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. ఒకసారి ఆలోచించుషా. ఏమో బావగారు, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ వర్కులో నేను మీకు ఉపయోగపడగలనని నేను అనుకోవడం లేదు. అలా అనుకుషా. నువ్వెలాగైనా ఈ బాధ నుంచి బయటపడాలి. మేమందరం కోరుకునేది కూడా అదే. మేవే కాదు, మీ అమ్మా నాన్నలు కూడా ఇదే కోరుకుంటారు. ఒకసారి ఆలోచించమ్మా. మన ఉష జీవితాన్ని మనం నమ్ముకున్న ఆ దేవుడే కాపాడాలి రాధా. అవునండి, ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ భగవంతుడే దిక్కు అంటారు. ఈ దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ దేవుడే మన ఉష జీవితాన్ని చక్కదిద్దాలి. అవును, మనం నమ్మిన మనుషులు మనల్ని మోసం చేసినా మనం నమ్ముకున్న ఆ దేవుడు మనల్ని మోసం చేయడు రాధా. మనం ఈ పరిస్థితుల్లో ఉంటే మన చుట్టూ ఉన్న జనం, బంధువులు మనల్ని ఓదార్చకపోయినా పర్వాలేదు, కానీ సూటిపోటి మాటలతో మనల్ని మరింత బాధ పెట్టకూడదు కదండి. ఏమైంది రాధా? మన ఉష ఒక కోటీశ్వరుడికి కోడలైనందుకు నిన్న మొన్నటి వరకు ఎవరు ఆనందించారో ఎవరు అసూయపడ్డారో తెలియదు, కానీ ఇప్పుడు ఉషా కిరణ్ల మధ్య వచ్చిన సమస్య అందరికీ తెలిసిపోయాక మీ కూతురు అల్లుడు కలిసి ఉంటున్నారా, విడాకులు తీసుకుంటున్నారా అంటూ
దెప్పి పొడుస్తున్నారండి. మీ అల్లుడు మరో ఆడదాన్ని కట్టుకున్నాడటగా అంటూ చిలవల పలవలుగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్కగానొక్క కూతురు మహర్జాతకురాలనుకున్నాను. కానీ ఇప్పుడు దాని జీవితంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదండి. ఒక్కసారి వెళ్ళి ఉషను చూసొద్దామా? వద్దండి, వద్దు. ఈ పరిస్థితుల్లో ఉషని, అది పడుతున్న బాధని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఇప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఉష ఇప్పుడు అలా ఏడుస్తూ ఉంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నానండి. ఊరుకో రాధా, ఓర్చుకో. మళ్ళీ మన ఉషకి మంచి రోజులు వస్తాయి. మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ ఆశతోనే బ్రతుకుతున్నానండి. కిరణ్, ఎరా ఇంకా అలాగే ఉన్నావా? ఉషా లేని జీవితం శూన్యమే కదన్నయ్య. ఇంకెలా ఉంటాను? రా కూర్చో. కిరణ్, ఒక అసమర్థుడైన భర్తగా నా సొంత సంసారాన్ని చక్కదిద్దుకోలేకపోయిన నేను నీకు నీతి వాక్యాలు చెప్పడం ఎంతవరకు సమంజసమో నాకు తెలీదు. కానీ ఒక అన్నగా నీ గురించి ఆలోచించి ఒక విషయం చెప్తున్నాను. నిజంగా ఉష చాలా హర్ట్ అయిందిరా కిరణ్. నాకు తెలుసన్నయ్య, తనకి మంచి చేస్తున్నాను అనే అపోహలో నాకు తెలియకుండానే నేను చాలా అన్యాయం చేశాను. అలా అని నువ్విలా ఇంట్లో కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళడం మంచిది కాదురా. అమ్మ నీ గురించి చాలా కుమిలిపోతోంది. జరిగిన దాని గురించి ఆలోచించడం, జరిగిన దాన్ని మార్చలేక బాధపడటం తప్ప ఇప్పుడు నేను ఇంకేం చేయగలనన్నయ్య? నువ్వు ఖాళీగా ఉండడం వల్లే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి.